అన్న నమస్తే అన్న, మీ పేరు? షేక్ ఖాసిం వలి. ఏం చేస్తుంటారు అన్న? మామూలు ఏదో సప్లై పని, అది పని, ఏదో పని పోతా ఉంటా. ఏంటన్నా మరికొద్ది రోజుల్లో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, కూటమి ఒకవైపు. ఏంటి, ఎలా ఉంటుంది ఈసారి పోటీ? నాకు తెలిసినంత మటుకు రేపు ఎలక్షన్లు పెట్టినా, రేపు కౌంటింగ్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు సీఎం. ఎందుకంటే ఆయన వస్తే ప్రాజెక్టులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఏంది ప్రతిదీ కూడా ఆయన బీదోళ్ళకి కానీ ఎవరికన్నా కానీ ఒక రకంగా ఒక ఇదిగా చూస్తాడు. పరిపాలన బాగుంటుంది. ఈయన వచ్చిన ఘాట్ నుంచి అరాచకాలు మళ్ళాంటి వాళ్ళకి ఏమో ఏదన్నా ఇప్పుడు తాగినోడు ఎవరు లేడు. అందరూ 190% తాగేవాళ్ళు ఉన్నారు. దాంట్లో 60% మధ్యతరగతి కుటుంబాలే తాగుడు ఎక్కువ ఉంది. సంపాదించేది తక్కువ. మందుగాడికి పోతే 200-300 కోట్లు. ఆయన ఉన్నప్పుడు ఏంటంటే 50 రూపాయలు 60 రూపాయలకు మంచి మందు, కోట్ల మందు ఇచ్చేవాడు. 500 సంపాదించినా కూడా నాలాంటోడు ఒక 200 రూపాయలు తాగిన కూడా ఫుల్ అయిపోయి 300 తీసిపోయి ఇంట్లో ఇచ్చేవాడు. వీడు వచ్చిన ఘాట్ నుంచి ఏంటంటే మళ్ళాంటి వాళ్ళ జీవితాలు చాలామంది తాగుడికి అలవాటు ఉన్న వాళ్ళు 500 సంపాదించినా కూడా 500 అక్కడ అయిపోతాయి తాగటానికి. అట్లా పిల్లలకి వదిలిపెట్టేసి వచ్చి రోడ్ల మీద పనులు చాలామంది అయిపోయారు జగన్ వచ్చిన ఘాట్ నుంచి. నా ఉద్దేశం పరంగా ఆయన చంద్రబాబుని అడిగిన వస్తే ఇంకోటి, ఆయన ఉన్నప్పుడు ఒక అన్న క్యాంటీన్ అని పెట్టాడు. ఇవాళ నాకు పని దొరకలేదు. ఇప్పుడు పక్కన ఎవరికొవరు అడుగుతావనా ఒక 5 రూపాయలు ఏమన్నా భోంచేస్తానంటే 5 రూపాయలు ఎవరైనా ఇచ్చేస్తాడు. అదే హోటల్లో భోంచేయాలంటే 80 ఉందా, ఎవడు ఈడు కదా అది కూడా తీసేశాడు. ఇట్లా అన్ని విధాలుగా మాలాంటి వాళ్ళు పనులు చేస్తున్న వాళ్ళకే ఇబ్బందులు చాలా పెట్టాడు ఆయన. అందుకోసం అని ఈసారి నా ఊహాపరంగా ప్రతి ఒక్క మనసులో కూడా ఈసారి చంద్రబాబు నాయుడు ఓటేస్తారు. సీఎం గ్యారంటీ అవుతాడు. ఇంకా 27 రోజులు టైం ఉంది వాటికి కౌంటింగ్కి కూడా. ఇవాళ రోజులో మీ ఛానల్లో రాసుకోండి కావాలండి చంద్రబాబు నాయుడు సీఎం అని. అది నాకు తెలిసినంత అంతే. ఇవాళ ప్రధానమంత్రి మోడీ. అంటే ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి నుంచి సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి ఆసిఫ్ గారు. 100% సుజనా చౌదరి ఎమ్మెల్యే అవుతాడు. అది పక్కా. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నమ్మకం అంటే జనాల్లో అట్లా మనకు కనబడుతుంది కాబట్టి చెప్తాం. జనాల్లో మనకు అవుపడుతుంది కాబట్టి చెప్తున్నాం. అది అంటే విజయవాడ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు 5 సంవత్సరాల కాలంలో మీకు అంటే కనిపించింది? నేను 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎక్కువ ఉండను. నేను నెల రోజులు పని చేసుకుంటాను, ఇంటికి వెళ్తాను, మళ్ళీ వస్తాను. మా అనంతపురం జిల్లాలో కూడా పక్కా టీడీపీ వస్తుంది ఈసారి. 14 నియోజకవర్గాలు ఉన్నాయి, 10-12 ఎమ్మెల్యే సీట్లు టీడీపీకే వస్తాయి. మా ఊరు గురించి కూడా చెప్పా అంతే. రాయలసీమ ఎలా ఉంటుందంటారు ఓవరాల్గా ఈసారి? రాయలసీమలో పులివెందుల్లో జగన్కే కష్టం ఈసారి ఎమ్మెల్యే అవటం నాకు తెలిసి. అక్కడికి వ్యతిరేకత అంటే ఆయన చేసిన పనులు అటువంటివి. ఇప్పుడు అమ్మఒడి అంటాడు, ఆ ఒడి అంటాడు, ఈ ఒడి అంటాడు. ఇక్కడ పథకం ఇస్తే తెల్లారి ఇక్కడ రేటు పెరిగి ఉంటుంది. ఇది జనాలకు అర్థం అవట్లా. మా గుద్ద తెంగి మనకే పూస్తున్నాడు అనేది అర్థం కావట్లే. ఏమనంటే పథకాలు ఇచ్చేస్తున్నాడు జగన్. ఎట్టా ఇస్తున్నాడు, ఏ విధంగా ఇస్తున్నాడు? మన డబ్బులు తింగి ఇప్పుడు మనకి అక్కడ పథకం ఇస్తే తెల్లారి ఏదో రేటు పెరిగిపోయి ఉంటుందండి. అది అర్థం చేసుకోరా జనాలు? అది అర్థం చేసుకున్నారు ఇప్పుడు బాగా. అందుకోసం చంద్రబాబు నాయుడు సీఎం. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు? ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది? 150 సీట్లు తగ్గవు ఖచ్చితంగా. ఆయన 175 అన్నాడు. 50 సీట్లు తెచ్చుకోమని చెప్పండి సార్. నమస్తే, మీ పేరు? నా పేరు ఫైట్రోజ్ అండి. ఏం చేస్తుంటారు బాబా? తాపీ పనిలో తాపీ పని చేస్తూ ఉంటారు. ఏ నియోజకవర్గం బాబాయ్ మీది? ఏ ఏరియా? మాది బొబ్బులి, బాడింగ్ మండలం. ఇక్కడ విజయవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు అంటే ఎప్పుడో పని లేనప్పుడు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటాం. ఏంటి, ఎలా అనిపించింది జగన్ గారి పాలన? ఎలా అనిపించింది గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన? ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఆయనే గెలిపించాలనుకుంటాను. చంద్రబాబు నాయుడే మంచిది. చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు ప్రతివి బాగానే ఉన్నాయి. ఒక సమాజంలో మాట్లాడాలంటే విలువంటూ ఉండేది. జగన్ వచ్చాక ఒక మగోడికి విలువ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరి కాడ భయపడవలసిన అవసరం ఉంది, కానీ అప్పుడు భయపడవలసిన అవసరం లేదు. మన అన్న ఉన్నాడో పర్నాడు న్యాయం చేస్తాడు అనేది. ఈరోజు మాత్రం ప్రతిదీ ఎలా బతకాలి, పని లేకపోతే కూడి ఎలాగొస్తుంది, ప్రతి టెన్షన్, ప్రతిదానికి రేట్లు, ప్రతిదానికి పిచ్చోడిన తిరగాలి.
ఆడదానికారు కూడా మాట పనికిరాదు, ఏమి కూడా విలువ లేకుండా పోతుంది. అంటే మీరు సిమెంట్ పనికి వెళ్తా ఉంటామని అంటున్నారు కదా, అసలు పనులు ఏ విధంగా ఉన్నాయి 5 సంవత్సరాల నుంచి మీకు? పనులు అంటే పెద్దగా ఉండవు, ఉన్నాడు ఉంటుంది, నేత ఫస్ట్ పడుకోవాలి. అది బాగా తినాలి, బాగా చెయ్యాలనుకుంటే తెలుగుదేశం వచ్చేది, బంగారు నా తినేవాళ్ళు, అన్న క్యాంటీన్ ఉండేది, భోజనం బాగా చక్కగా భోజనం చేసేవాళ్ళు, కడుపు నొప్పి బతికేవాళ్ళు. ఎక్కడ పని ఉన్నా బాగానే ఉండేది, పనికి తగినట్టుగా ఆ డబ్బులు విలువగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు పని లేదు, అటు లేదు, ఇబ్బందిగా ఉంది, చాలా కష్టాలు అనుభవిస్తాను. ఆడదానికి ప్రభుత్వం ఎక్కువైపోయింది, మగవాడి మాట లెక్క చేయదు, ఎక్కడ కూడా సమాజంలో విలువ లేకుండా పోయింది. ఏంటి బాబాయ్, మీరు చాలా సంవత్సరాల నుంచి విజయవాడలో అంటున్నారు కదా, ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు. మీ ప్రాంతంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ ఈ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతంలో కూడా ఇలాగా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది, అంతేగాని ప్రతి నిజం అది ఒకటే బాగుంది. ఈ ఏరియా కాదు, ప్రతి ఏరియాలో కూడా ఆయన సమాజం బాగుంది. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే న్యాయం జరుగుతుంది అంటారు ప్రజలకి? చంద్రబాబు నాయుడు అంటున్నాను కదా, చంద్రబాబు నాయుడే కడుపు నింపుగా అన్నం పెట్టేది, అందరూ బాగుపడేది.